నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసిన కేసీఆర్ 2 సార్లు సీఎంగా పనిచేశారు. ఇక మూడోసారి కూడా అధికారంలోకి వస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ ఎంతగానో కలలు కన్నది. కానీ వారి కలల మీద నీళ్లు చల్లారు తెలంగాణ ప్రజలు. 2 సార్లు బీఆర్ఎస్ పనితీరు చూశాం. ఒకసారి కాంగ్రెస్ పనితీరు చూడాలనుకున్నారో ఏమో తెలియదు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి పాలైంది. అయితే ఆ ఎన్నికల్లో సభలు సమావేశాలు నిర్వహించిన సమయంలో బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని ప్రచారం చేస్తే, బీజేపీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని, కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తెలంగాణలో ఉన్న చాలా మందికి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ 2 నేషనల్ పార్టీస్. ఇవి 2 ఎప్పటికీ కలవవు. కానీ ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తుంది. అయితే తెలంగాణలో బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే గనక కాంగ్రెస్ కి సపోర్ట్ చేసేవారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీజేపీ వైపు బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఎన్నోసార్లు బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన బీఆర్ఎస్ శ్రేణులు మరోసారి బీఆర్ఎస్ కీలక నాయకుడు అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీకి సపోర్ట్ గా కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుంది, ఖచ్చితంగా మళ్ళీ కేంద్రంలో బీజేపీ పార్టీనే వస్తుంది, బీజేపీని ఓడగొట్టే సత్తా కాంగ్రెస్ కి లేదు. ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్న ఎన్నో ప్రాంతీయ పార్టీలు అందులో నుండి బయటకి వచ్చేస్తున్నాయి. కాంగ్రెస్ కి గతంలో వచ్చిన సీట్లు కూడా ఇప్పుడు వచ్చేలా లేవు అంటూ బీజేపీకి సపోర్ట్ గా కేటీఆర్ సడన్ గా రూట్ మార్చి మాట్లాడారు. అలా కాంగ్రెస్ నాయకులను ఎద్దేవా చేస్తూనే బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఢిల్లీలో తెలంగాణ గలం వినిపించాలంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిందే అంటూ మాట్లాడారు. ఇలా మరోసారి బీజేపీ పార్టీకి మద్దతుగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోసారి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని బయటపడిందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరి దీనికి బీజేపీ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి.